గోదావరి జిల్లాలో కోడి పందాల బరులు మినీ స్టేడియాలను తలపిస్తున్నాయి. వీఐపీల కోసం స్పెషల్ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి గోదావరి జిల్లాలో కోడి పందాల హోరుకు సంబంధించి మరింత సమాచారం వినయ్ అందిస్తారు. వినయ్. సంతోష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా స్వింగ్లో కోడి పందాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ కోడి పందాలను తిలకించేందుకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులందరూ కూడా వస్తూ ఉన్నారు. మరోవైపు పందెం రాయులందరూ కూడా తమ కోళ్ళని తీసుకుని ఈ బరువుల దగ్గరికి వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా చాలా స్వింగ్లో ఈ కోడి పందాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది మధ్యాహ్నం అయిన నేపథ్యంలో ఇంకా మరింత వేగంగా ఇక్కడ కోడి పందాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి వీఐపీలు వస్తున్న నేపథ్యంలో అటు అన్ని అతిథులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి స్పెషల్ కార్వాన్లతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఇబ్బందులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఉదయం నుంచి దాదాపు పదుల సంఖ్యలో కాస్త ఇప్పుడు వందల సంఖ్యలో ఈ కోడి పందాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం విజువల్తో చూడొచ్చు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఒక కోడి పందం ముగిసింది. ఇది ఏదైతే ఓడిపోయిన పుంజుని మనం విజువల్స్ లో చూడొచ్చు. అదేవిధంగా తమ ఓనర్ కి సంబంధించి చాలా దెబ్బలు తగిలి మరి పోరాడుతూ గెలిచిన పుంజు కూడా అటువైపు ఉంది. వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు మొత్తం. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు తమ పుంజుని గెలిచిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. సార్ చెప్పండి, ఎట్లా మీ పుంజు గెలిచింది ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఊడిదని కోడుకుంది ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇది నా దొడ్లో పుట్టి పెరిగిన పిల్ల. మనం బయట కొనుక్కొచ్చింది కూడా కాదు. మనం కష్టపడి చేయించి పందానికి తయారు చేసాం ఈ కోడిని. ఇది విజయం సాధించడం మా ఫ్రెండ్స్ మా స్నేహితులకి మా వర్గం అందరూ చాలా విజయ గర్వంతో ఆనందిస్తున్నారు. దేవుడు మమ్మల్ని మరి కొంచెం ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది మొత్తానికి ఆ పందెం సంబంధించి పొడిచిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు చూడొచ్చు ఆ బెట్టింగ్ డబ్బులన్నీ కూడా చేతులు ఏ విధంగా మారుతున్నాయన్నది చూడొచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బెట్టింగ్ భారీ స్థాయిలో చేరుతా ఉంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తున్న ఆ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వీఐపీలకి ప్రత్యేక రూములతో పాటు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అనుచరులతో వచ్చారు. ఆయన ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సార్ చెప్పండి సార్, ఎప్పుడు పొలిటికల్ బిజీగా ఉన్నారు, ఈ రోజు గోదావరి జిల్లాలకు వచ్చారు. ఇక్కడ పందాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు పందాలు మాకేం కొత్త కాదు. కాకపోతే ఇక్కడ శ్రీనివాస్ గారు రాయుడు గారు గత 10-15 సంవత్సరాల నుంచి మాకు బాగా దగ్గర. వారి ఆహ్వానం మేరకు మరి 2 రోజులు సంక్రాంతి పండుగ సందర్భంగా రావాలని చెప్తే రావడం జరిగింది. దాదాపు ఒక 25-30 మెంబర్స్ అందరం కూడా కలిసి రావడం జరిగింది. తర్వాత ఇది ఆంధ్ర సాంప్రదాయం పండుగ కాబట్టి మరి కోడిపుంజుల కొట్లాట అనేది, కోడిపుంజుల పందాలు అనేది గత అనాది నుండి వచ్చేటువంటి ఆనవాయితీ ఇది. కాబట్టి ఇటు సంక్రాంతి పండుగలో తర్వాత అదేవిధంగా మరి ఇక్కడ కూడా అందరిని కలిసినట్టుంటేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. ఇది మొత్తానికి పక్క రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కోడి పందాలు అయితే ఇక్కడ స్వింగ్ లో జరుగుతున్నాయి. సంతోష్.